చంద్రబాబు నాయుడు గారు చెప్పిన సూటి ప్రశ్నలకు సూటిగా అడుగుతున్నాను అధ్యక్ష. ఆయన చెప్పిన దానికి చంద్రబాబు నాయుడు గారు జంబ్లింగ్ పద్ధతి ఏదో కొత్తగా ఇప్పుడే కనిపెట్టినట్టుగా ఇప్పుడే తెచ్చినట్టుగా చెప్తా ఉన్నారు. అధ్యక్ష, 1978లోనే గవర్నమెంట్ టౌన్ మోడల్ హై స్కూల్ కర్నూలులో 10th క్లాస్ పరీక్షలు జంబ్లింగ్ పద్ధతిలో వేరే స్కూల్లోకి వెళ్లి మా సురేష్ రాశాడు. సురేష్ ఒక్కసారి నిలబడి, సురేష్ ఒక్కసారి నిలబడి, అందరికీ కనపడి ఒకసారి. జంబ్లింగ్ పద్ధతిలో సార్ ఏ కొత్త పదము కొత్తగా రుచిగా ఉందని ఏ ఇష్టం వచ్చి తినేవాడు ఉంటే ఏమైనా పెడతారు చెవుల్లో. రెండోది అధ్యక్ష, సాక్షి విలేకరి విజిల్ బ్లోయింగ్ సాక్షి అధ్యక్ష జంబ్లింగ్ సిస్టమ్ వచ్చింది, ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది అధ్యక్ష. బహుశా వారు వేరే సెంటర్లో రాశారంటే వారు చదివిన సెంటర్లో ఎగ్జామ్ సెంటర్ క్యాన్సిల్ చేసి ఉంటారు అధ్యక్ష. అందువల్ల వేరే సెంటర్లో రాసింటారు అధ్యక్ష. రెండోది అధ్యక్ష, మీరు చెప్తా ఉన్నా కదిరిలో హిందీ పేపర్ లీక్ అయ్యింది. నారాయణ స్టాఫ్ స్లిప్పులు అందజేస్తూ దొరికిపోయారు. ఈ ఘటనకు సంబంధించి వీడియోలు కూడా దొరికాయి. కదిరిలో హిందీ పేపర్ లీక్ అయి నారాయణ స్టాఫ్ స్లిప్పులు అందిస్తూ దొరికిపోయి వీడియో క్లిప్పింగ్లు కూడా దొరికాయి. తెలుసుకోండి సార్, తెలియకపోతే తెలుసుకోండి. అధ్యక్ష, ఇప్పుడు కూడా అధ్యక్ష గవర్నమెంట్ యాక్షన్ ఏదైతే తీసుకుంది అని వీళ్ళు ఏదైతే చెప్తా ఉన్నారో అది సాక్షి విలేకరి మంచి మనసుతో ఒక గుడ్ సిటిజన్ గా విజిల్ బ్లోవర్ అయ్యాడు కాబట్టి జరిగింది. పోనీ అధ్యక్ష ఇంకొకటి అధ్యక్ష ఎఫ్ఐఆర్ ఎప్పుడు ఫైల్ చేశారు అధ్యక్ష? 25 ఇన్సిడెంట్ జరిగితే 28వ తారీఖు దాకా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాల. ఎఫ్ఐఆర్ నెంబర్ 101/17 డేట్ 28/3/2017 నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్. చూసుకోండి సార్, కావాలంటే మీరు ఎఫ్ఐఆర్ ఎప్పుడు ఫైల్ అయిందో డేట్ తో సహా కేసు డీటెయిల్స్ సహా చెప్తా ఉన్నా. మీరు ఫైల్ చేసిన 25వ తారీఖు ఇన్సిడెంట్ జరిగితే ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది 28/3/2017. ఎఫ్ఐఆర్ నంబర్ 101/17. తెలుసుకోండి నెల్లూరు రూరల్ స్టేషన్ లో.